శ్రీ గురుభ్యో నమ. శ్రీ స్వామి హే చరాచర సుఖాభిలాష సంపద్విభూషిత నిర్మలాంగా అగ్నిప్రపూజిత దయాస్ఫురదరుణాంసు శ్రీకర వశీకర విస్ఫులింగా శరత్కాలచంద్రికా గురుకరుణా స్పందితా గంగాఝరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. ఆత్మీయులారా, మీ అందరి రూపంలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ, మహానుభావులలో అవధూతల రూపంలో ఉద్భవించి మన యావత్ భారత జాతిని అనుగ్రహిస్తున్న ఆ ఋషితత్వానికి మరొక్కసారి ప్రణామాంజలి ఘటిస్తూ, పరమ పావనము, పవిత్రము, శుభకరము, దివ్యము అయినటువంటి ఈ సత్కార్యానికి మంగళప్రదమైన రీతిలో మనం పూజ్యులు వెంకయ్య స్వామి వారి జ్ఞాపకం చేసుకునే ఒక పరిచయ కార్యక్రమంతో ఈనాడు ఈ సత్సంగాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారిని మొట్టమొదటగా జ్ఞాపకం చేసుకోవటం మన విధి కర్తవ్యం. ఎందుకంటే ఈరోజు మనము ఏ మహానుభావుడి గురించి అయితే చెప్పుకుంటున్నామో ఆ మహనీయమూర్తి ప్రపంచానికి ఒక అవధూతమూర్తిగా తెలియచేయడానికి ప్రధాన కారణం పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు. వారే గనుక చెప్పకపోతే ప్రపంచానికి ఈ విధంగా తెలిసి ఉండే అవకాశం చాలా తక్కువ. అదేవిధంగా మన జీవితంలో కూడా ఆయన అనుగ్రహాశీస్సుల వల్లనే మనం స్వామివారిని చూడగలిగాం. ఈరోజు జరిగే ఈ సత్సంగం వరకు ఈ పరిణామాలన్నిటి వెనక పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారి ఆశీర్వాదము, వెంకయ్య స్వామి వారి కృపా విశేషం సమృద్ధిగా ఉండే ఇలా మనం పరస్పరం సత్సంగం చేసుకోగలుగుతున్నాం. పోతే ఇక ఇప్పుడు ఒక్కసారి వెంకయ్య స్వామి గురించి తలుచుకుందాం. వెంకయ్య స్వామి వారు మొత్తం భారతదేశంలో సుమారు ఒక 200-300 సంవత్సరాలలో ఉద్భవించిన మహనీయమూర్తులందరిలో ఒక ప్రత్యేకమైన వారు. ఆ కోణంలో చూస్తే ప్రతి మహానుభావుడు ప్రత్యేకమైన వారే. అందులో ఒక వేరే ప్రత్యేకత కలిగి ఉన్నారు ఈయన. ఆ విశేషణాల గురించి కూడా మనం చెప్పుకుంటూ వస్తాం. సాధారణంగా లోకల్లో ఏముంటుందంటే, ఎవరైనా ఒకరు సత్పురుషులు, జ్ఞానవంతులు కావాలన్నట్టయితే వారు ఎక్కడో పుట్టుక నుంచి విశిష్టమైన రీతిలో ఎక్కడో ఒక సద్గురుదేవుడి దగ్గర ఉండటం, ఒక ఆశ్రమంలోనో ఎక్కడో ఉండటం, లేదా విశేషంగా చదువుకోవటం, ఏదో వాళ్ళు ఆ విధంగా అవడానికి కారణమైనటువంటి విశేషాంశాలు మనకు చాలా ఉంటాయి. అది కాదు, ఇది భరత భూమి, ఇది వేదభూమి. ఇక్కడ ఎప్పుడైనా ఎక్కడైనా సరే మహానుభావులు ఉద్భవించే అవకాశం ఎప్పుడూ ఉంది. వాళ్ళు ఎంత అద్భుతమైన వారంటే, మానవజాతికి ఎంత గొప్ప ప్రేమికులంటే, వాళ్ళ జీవితాన్ని అలా చూస్తే హృదయం ద్రవీభూతం అవుతుంది, కన్నీళ్ళు వస్తాయి. అటువంటి మహనీయమూర్తులకు కొదవలేని భారతదేశంలో ఒక అద్భుతావహమైనటువంటి జీవన్మూర్తిగా విచ్చేసిన వారు వెంకయ్య స్వామి వారు. విచిత్రం ఏంటంటే, దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఆంధ్రదేశంలో నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. అందులో కూడా నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఉంది. ఆ పెన్నా నదికి పడమటి వైపున ఉండే పల్లెల్లో చాలా వరకు నీటి ఎద్దడి ఉండి ఈ తక్కువ పంటలు ఇలా ఉండే ఆ ప్రదేశంలో ఉన్న ఒక చిన్న ఊరిలో ఆయన ఉద్భవించారు. నిజంగా అయితే ఆనాటి అనేక మంది నిరుపేదల్లాగానే స్వామివారికి కూడా ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పెరిగారు, ఆ వివరాలు ఏవి
పూర్తిగా అయితే తెలియవు. కాకపోతే మనం చేసిన పరిశోధనలో మనకు కొన్ని లభించాయి. అవన్నీ మన సచ్చరిత్రలో మీలో చాలామంది చదివి ఉండవచ్చు. కాకపోతే ఆయన 1890ల ప్రాంతంలో పుట్టే అవకాశం ఉంది. అక్కడ ఆయన పెదగాలి వారి నాటికి ఇంత నాకు వయసు ఇలా చెప్పుకున్నారు కనుక మనకు అవి ఆధారాలు. అవి ఏది ఏమైనా పూర్వ శతాబ్దము చివరిలో వచ్చి 20వ శతాబ్దంలో 82 వరకు వారి యువయాత్ర కొనసాగిందనేది రూఢి అయిన అంశం. ఇకపోతే ఆయన జీవితాన్ని గన ఒకట్లా ఆలోచించి చూస్తే అద్భుతం. అద్భుతం ఎంతటి అద్భుతం అంటే, పుట్టింది మొదలు చాలా సామాన్యమైన నిరుపేద కుటుంబం. అది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులవి. ఆయన అసలు పేరు ఆ రోజుల్లో తల్లిదండ్రులు పెట్టింది వెంకటపతి. వాళ్ళ ఊరు నాగుల వెల్లటూరు అని మనం చెప్పుకుంటాం. ఆ చుట్టుపక్కల అందరూ కూడా నాగలేటూరు అంటారు. మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకున్నట్టయితే పొదలకూరు నుంచి కలువాయి పోయే మధ్యలో వస్తుంది. అది ఇప్పటికీ చిన్న పల్లె. కాకపోతే వెంకయ్య స్వామి ఉనికి వల్ల ప్రపంచానికి ఈరోజు తెలిసిన ఊళ్ళలో ఆ ఊరు కూడా ఒకటి. ఏ విధంగా అయితే షిరిడి అనేది అహ్మద్నగర్ జిల్లాలోని ఎవరికీ తెలియని పల్లె, ఈనాడు అహ్మద్నగర్ ఎక్కడ ఉందంటే షిరిడి ఉండేదే అహ్మద్నగర్, షిరిడి ఉన్నదే కోపర్గం అని చెప్పుకునేలాగా జగద్విఖ్యాతం సాయి యొక్క ఉనికి వల్ల లభించాయో, అదేవిధంగా వెంకయ్య స్వామి ఉనికి వల్ల నాగలేటూరు నెల్లూరు జిల్లాలో జగత్ప్రసిద్ధమైంది. ఆ యువకు చిన్నపిల్లవాడు, ఆయన ఏం పెద్దగా చదువుకోలేదు. ఎంత చదువుకున్నావు స్వామి అని అడిగితే అక్షరాలు కూడబలికి ఆయన నేల మీద దిద్దుకునేవారేమో, అక్షరాలు కూడబలకటం వరకే నేర్చుకున్నాడట. అది ఆయన చదువు. కానీ ఒక విషయం ప్రస్తావించనా, ఈ భరత భూమిలో ఉద్భవించిన మహాజ్ఞానులకు దీటుగా నిలబడగలిగిన జ్ఞానం ఆయనది. ఎంత గొప్ప విషయం అంటే, మన జిల్లాలోనే ఉండే శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి చంద్రయానానికి కూడా రాకెట్లు పంపుతున్నారు కదా, మీ అందరూ విని ఉంటారు, చూసి ఉంటారు, చదివి ఉంటారు పత్రికల్లో వాటిలో. దాన్ని గురించి తన తపోనిష్టతో చెప్పగలిగిన ఘనుడు, ఒక తపోమూర్తి, ఒక పల్లె నుంచి వచ్చినటువంటి ఘనుడు వెంకయ్యస్వామి. కనుక వెంకయ్యస్వామి వారి గురించి సమగ్రంగా తెలుసుకుంటే జ్ఞానం అనేది ఎంత అద్భుతమైనదో, ఆ జ్ఞానాన్ని తపస్సుతో జన్మాంతరకృతంగా పొందవచ్చునో అందుకు రుజువు పేరు వెంకయ్యస్వామి. ఇంకా కూడా భారతదేశపు శాస్త్రవేత్తలు సాధించని ఒక విషయాన్ని చెప్పారు ఆయన. ఏమిటో చెప్పనా, కొంతకాలానికి తప్పనిసరిగా మానవులు చంద్రయానానికి వెళతారు. కానీ చంద్రుడి దగ్గరికి అలా నేరుగా వెళ్ళరు. మధ్యలో ఒక చోట వేసిన వస్తువు వేసినట్టు ఆగేటటువంటి ఒక స్థలం ఉంది. అక్కడ ఆగి అక్కడి నుంచి ఇంకొక యంత్రంలో అక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. ఆ విధంగా భూమి మీద ఏ విధంగా ఉన్నాడో మానవుడు చంద్రయానం చేయగలడు, చంద్రుడి మీద ఉండగలడు. అలాంటి రోజు వస్తుంది అని చెప్పారు ఆయన. అయితే ఆయన భాషలో చెప్పారు, అయ్యా అక్కడ ఒక బండదొడ్డి ఉంది, అక్కడ వేసిన వస్తువు వేసిన దగ్గరే ఉంటుంది, ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక యంత్రంలో వెళతారు అని చెప్పారు. అది ఒక రామానాయుడు అనే అతనికి మరికొంతమందికి కూడా స్వామి విస్పష్టంగా చెప్పారు. అదేవిధంగా జనమంతా అట్టుడికి పోయిన రోజులలో ఈనాడు పత్రిక చూసుకునేది, ప్రతిరోజు స్కైలాబ్ గురించి భయపడేది, రేడియో వినేది, అల్లాడిపోయేది, ఉండే కోళ్ళన్నీ కోసేసుకొని ఊళ్ళ మీద పడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ స్కైలాబ్ పడుతుందని జనం వణికి చచ్చారు కదా. ఆ రోజున స్వామి చాలా అద్భుతంగా చెప్పారు, అదేం కాదు, అది ఎక్కడో పక్కన సముద్రంలో పడిపోతుంది, మీరు భయపడకండి అని ఆయన ప్రత్యక్షంగా చెప్పి కొంతమందికి పెళ్లి చేసుకోమని సూచించారు. సరిగ్గా అలాంటి సమయంలోనే పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు దగ్గరుండి ఒక వివాహం కూడా చేశారు స్కైలాబ్ పడ్డప్పుడు. ఆ విధంగా వెంకయ్యస్వామి ఏం చేశారు, ఏం కాదు, అది ఎక్కడో పడుతుంది, మీరేం భయపడకండి అని భరోసా ఇచ్చారు. అది ఎలా వచ్చింది, అక్కడ అతి సామాన్యమైన పల్లెలో పుట్టిన
జన్మాంతరమైన జ్ఞాన సంస్కారం కలిగిన తపోమూర్తి అయినటువంటి ఒక యువకుడు ప్రపంచానికి తనదైన జ్ఞానపు దివిటీని ప్రసరింపచేస్తే వచ్చింది. అదొకటే కాదు, పెద్ద ఎల్ల వచ్చి పెన్నా నది ఎల్లవలో రంగడి గుడి మునుగుతుందట స్వామి అంటే ఆయన అన్నాడు, అయ్యా మన గుండాలు కాపలా ఉన్నాయి, నెల్లూరుకి ఏం కాదు, రాబోయే 200 సంవత్సరాలు నెల్లూరు సుభిక్షంగా ఉంటుంది అని చెప్పిన మాటను అర్థవంతంగా వ్రాయించి ఇచ్చిన ఘనుడు వెంకయ్య స్వామి. మీరు ఎప్పుడైనా నెల్లూరులో పరమ పావనము దివ్యము అయినటువంటి రంగనాయక స్వామి దేవాలయం ఉంది. నెల్లూరులోకి వచ్చేటప్పుడు మొదటే ఆ నదీ తీరంలో ఉంది. అక్కడ వెనక్కి వెళితే ఒక చోట ఆ రోజు ఎంతవరకు ఎన్ని అడుగుల వరకు నీళ్ళు వచ్చాయో అక్కడ ఒక మనకి కనిపించేటువంటి చిహ్నం ఉంది. ఈరోజు కూడా గుర్తుపెట్టున్నారు అక్కడ. ఆ రోజు వెంకయ్య స్వామి దయ ఎంతగా కాపాడిందో చరిత్ర ప్రసిద్ధంగా ఉంది. మహానుభావులు పుట్టని కాలమే లేదు, వారు అనుగ్రహించని సమయము లేదు. అది లోకానికి తెలిసింది మాత్రం అరుదు. అటువంటి అరుదైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకీ స్వామి చరిత్ర అంతా 5 నిమిషాల్లో చెప్పేది. ఆయన పుట్టింది నాగిలేటూరులో. అక్కడ సిద్ధరాజు రామయ్య అనే ఆయన దగ్గర అక్షరాలు కూడబలకడం వరకే ఆయన చదువు ఆగిపోయింది. విపరీతంగా పనిచేయటం, ఏ పని చేస్తే ఆ పనిని చిత్తశుద్ధితో శ్రద్ధగా చేసేవారు. తనతో పాటు పనిచేసేవాళ్ళు ఒక మనిషి పనిచేస్తే ఆయన 5 మనుషులు పనిచేసేవారు. అందుకని ఎవరైనా ఆయన పనికి పిలిచేవారు. కానీ ఆయనకు డిగ్నిటీ ఆఫ్ లేబర్, పని పట్ల అద్భుతమైన గౌరవం చిన్నప్పటి నుంచి ఉంది. ఎవరికైనా కూలికి పోయొచ్చాడనుకో, వెంటనే పోయి వాళ్ళు ఇచ్చేటువంటి అవి తీసుకొచ్చేవారు కాదు, ఆ గింజలేమి తీసుకొచ్చేవారు కాదు. ఇంటికి వచ్చి ఎవరినైనా పంపించి తెప్పించుకునేవారు. తన పనికి ప్రతిఫలాన్ని అలా గౌరవించేవారు. ఎవరిని ఎప్పుడు తూలనాటం అనేదే లేదు, గౌరవించటం ఆయన లక్షణం. అట్లాంటి కాలంలో ఒకసారి ఆయనకు ఒక పాము కలిసింది. పశువులు తోలుకొస్తుంటే ఎక్కడో కలిసింది. వెంటనే ఒక ఎద్దు తోక ఏదో పట్టుకునేసి ఎలా తను తాను సంభాళించుకొని వచ్చాడు. ఆ తర్వాత ఆయనలో చిన్న మార్పు వచ్చింది. జనాలు సరిగా ఆయన్ని గమనించకపోయి ఉండవచ్చు. అప్పటి నుంచి ఆయనంట కొట్టాలనుకున్నట్ట. పాము కరవగానే అరే కరిసేసిందా అని. అరే అది ఎట్లాగూ కరిసేసింది, నేను బ్రతికినా పోయినా దాన్ని ఎందుకు బాధ పెట్టాం అని దాన్ని ఏం చేయకుండా వదిలేసి వచ్చేసాడు. అక్కడి నుంచి ఆయనలో ఒక చిన్న పరిణతి వచ్చింది. ఆయన ఎందుకనో జక్కల యోగం, ఆ యోగం ఈ యోగం అంటూ తిరుగుతూ ఉండేవాడు. మెల్లగా ఇతనికి పిచ్చి పడిపోయింది అనుకునేవారు. కానీ ఏం పిచ్చి అయినా సరే ఎవరిని తూలనాడడు, ఏమీ మాట్లాడు, నీట్గా పనిచేస్తాడు. ఇలా ఉండేది. అదేవిధంగా ఆ కాలంలోనే ఆయన నిరుపేదలై శ్రామికులైనటువంటి వీళ్ళు అధోజగత్ సోదరులు ఉన్నారే, వాళ్ళ దగ్గర ఆహారం తీసుకోవడంతో ఊళ్ళో వాళ్ళకు మండిపోయింది. మేమేమో నాయుళ్ళము, వాళ్ళ దగ్గర పోయి ఆహారం తింటాడా వీడు, మమ్మల్ని మా కులాన్ని చెడుపుతున్నారని ఇలా అంతా అనుకున్నారు. సహజం. కానీ ఆయన తన పని తను చేస్తూ ఉంటే చివరికి ఒకసారి అక్కడ ఒక మండపం మీద అందరూ కలిసి నాలిక కాల్చి బాధపెట్టారు కూడా. అది ప్రాయశ్చిత్తం అన్నమాట. అప్పట్లో ఒక తల్లి, ఒక దయామయి, ఒక కాశమ్మ ఆయన్ని ఆదరించింది. అంతే. అక్కడి నుంచి ఒక రోజున ఆ యువకుడైన కుర్రవాడు వెంకటపతి అక్కడ బండి కట్లకు పుటాలు పెడుతూ ఉంటారు. బాగా కణకణ మండే నిప్పుల మధ్యలోంచి ఆయన ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడి నుంచి దూకి వెళ్ళిపోయారు. అయ్యో ఏమైపోతాడు అనుకున్నారు, ఆయనకి ఏం కాలేదు. అట్లా వెళ్ళి బాలోజీరావుపేట మీదుగా వెళ్ళి పెంచెలకోన అడవులలోకి వెళ్ళాడు. ఇది ఒక భాగం. ఇది మొదటి 20 సంవత్సరాలు. ఆ తర్వాత అక్కడ 12 సంవత్సరాలు. అక్కడ 12 సంవత్సరాలు వెనక ముందుగా ఉన్నారు ఆయన పెంచెలకోనలో. అందులో ఒక అద్భుతమైన విషయం చెబుతాను. ఇవన్నీ ఇతరులు చూచి మనకు చెప్పినవి. ఒక కుర్రవాడు అట్లా గొప్ప భావపారవశ్యంలో పడిపోయి ఉన్నాడు. అతని కాలి మీదో చేయి మీదో పాము ఏదో కలిసి నెత్తురు సారగా అలా నీళ్లలో పోతోంది. ఎవరో చూసి అక్కడికి వెళ్ళి చూశారు. చూస్తే అతను వెంకయ్య స్వామి.
అంతే లేచి మామూలుగా ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు పెంచెల కోనలో ఆ పై దాకా వెళ్ళి అక్కడంతా తిరిగి వస్తుండేవాడు. ఒకసారి ఆయనకు పెంచెల స్వామి కనిపించి అనుగ్రహించినట్టు స్వామి మాటలు చెప్పాయి. ఆ సమయంలో జరిగిన ఒక దివ్యత్వం గురించి చెప్పుకుందాం. ఆ ఏరియా, ఆ కొండలు అంతా కూడా ఆ పక్కనే కణ్వయ్యేరు, కండలేరు అంటారు ఇప్పుడు అని ఒకటి ఉంది. అది కణ్వ మహర్షి యొక్క తపోస్థలంగా భావిస్తారు. అక్కడ ఆయన అన్నాడు, నాకు కణ్వ మహర్షి కనిపించారు. కనిపించి ఆయన అనుగ్రహించట, నిన్ను ఒక ఋషి సంఘం దగ్గరకు వెళదామని ఆయన్ని తీసుకెళ్ళాట. వెళితే ఎక్కడో ఒక చాలా దూరంలో ఉండే అనేక మంది ఋషులుండే ఒక చోటుకి తీసుకెళ్ళి, అయ్యా నేను ఈయనను సంపూర్ణంగా అనుగ్రహించాను, మీరు కూడా మీ అనుగ్రహాశీస్సులు ఇవ్వమని వెంకయ్య స్వామి చెప్పారట. వారు కూడా అనుగ్రహించారట. అంతే. తర్వాత ఆ యువకుడు ఎక్కడున్నాడో తెలుసా? తిరిగి లేచేటోటికి మెడ్రాస్ హైకోర్టు మెట్ల మీద ఉన్నాడు. అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉందిగా. వెంకయ్య స్వామి చెప్పారు, మద్రాసు హైకోర్టుకి దగ్గరలోని సముద్రం ఉండేది. లేచాడట. లేచి అటు ఇటు చూస్తే పక్కనే ఒక మిల్లు ఉంది, వేరుశనగ మిల్లు. అది అక్కడికి పోయి వాడిని అడిగాట, ఆకలిగా ఉంది తినొచ్చా అని. అయ్యా నీవు ఎంతైనా తిను వేరుశనగ పప్పు, కానీ ఎత్తుకొని పోవాకు అని చెప్పారట. అంటే ఎంత తిన్నారో కొంత తిని అక్కడి నుంచి పోయి ఆ సముద్రం నీళ్ళే తాగారట. తాగిన తర్వాత ఆయన అటా తిరుగుతూ వెళ్ళడం. మనకు లభించిన సంఘటనలు 3-4 ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే, చింతాద్రిపేట అని ఉంది అక్కడ. ఆ ఏరియాలో పోతూ ఉంటే ఆ రణాలకు కూలీ చేసే వాళ్ళందరూ ఆ ఎగ్మూర్ స్టేషన్లో ఒక రైల్వే లైన్ వేస్తున్నారు. అక్కడ పోయి పనిచేశాడు. ఆయన ఏం డబ్బు తీసుకునేవాడు కాదు, అన్నం పెడితే తినేసి ఊరికే చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు చేసిన తర్వాత భలే పని చేస్తున్నాడని వాళ్ళు మెచ్చుకునే రోజుల్లో ఒక చిత్రం జరిగింది. అప్పుడంతా ఈ బ్రిటిష్ వాళ్ళే రైళ్లు నడిపే పనిలో అంతట్లో ఉండేవారు. ఒకసారి పొరపాటుగా 2 రైళ్ళు ఒకదానికొకటి అడ్డం వచ్చాయి. ఇంకా కొట్టేసుకుంటాయి అనుకున్నప్పుడు ఆ కూలివాడు ఒకడు మధ్యలోకి వచ్చి 2 చేతులు ఇలా ఆపితే 2 రైళ్ళు ఆగిపోయాయి. అది ఆనాటి గెజెట్లోనో వాటిలోనో వేశారు, పత్రికల్లో వీటిలో వేశారు. ఆశ్చర్యంగా అందరూ వచ్చి ఎవడైనా అని చూడబోయేపటికీ ఆ ఆరణాల కూలి అయిన వెంకయ్య స్వామి అక్కడి నుంచి అక్కడికో ఎవరితో కాకుండా వెళ్ళిపోయారు, ఎవరి దృష్టిలోనూ పడకుండా. ఇది ఒక సంఘటన, అద్భుతమైనటువంటి సంఘటన. తర్వాత ఆయన అక్కడ చింతాద్రిపేట ప్రాంతంలో ఉండేటప్పుడు ఒకసారి అప్పుడప్పుడు అలా తిరిగేవారు. మెడ్రాస్ అంతా సముద్రమే కదా. ఒక చోట పోతుంటే ఎవరో పరుపులు బయట ఆరవేస్తున్నారట. ఆ పరుపులను చూస్తే ఒక్కసారి పడుకుంటే బాగుండదా అనిపించిందట, అంతటి సిద్ధపురుషుడికి కూడా. అంతే. ఆయన ఏం చేశారో తెలుసా? దూరంగా ఒక అతను చూస్తున్నాడు. ఒక అతను పోతూ నాగదారి బొమ్మజవుడు ముళ్ళు విపరీతంగా ఎప్పుడూ ఉంటాయి మెడ్రాసు ఆ చివర ఊరి బయట. ఆ ముళ్ళ మీద పడి అటు ఇటు తొల్లాడుతున్నాడట. ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు చచ్చిపోతాడని. అతని దగ్గరకు వచ్చేప్పటికీ ఆయన దొల్లాడుతూ ఉన్నాడు నాగదారి బొమ్మజవుడు ముళ్ళ మీద. అయ్యో ఏమైపోతావయ్యా అని వస్తే, పరుపులు కావాలా, అందుకు దీనికి ఇదే సరైన శిక్ష అని లేచారట. ఆయనకి ఎక్కడ ఏమీ కాలేదు, భగవంతుడు కాపాడుకున్నాడు. అది ఒక అతను చూసి ఆశ్చర్యపోయాడు, ఈ మనిషి ఏంటి అని. అంతే, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తమిళనాడులో కంచికి అవతల పక్కనే ఉండే రాజపద్మాపురం అని ఒక ఊరుంది. తిరువళ్ళూరు, కంచి ఆ ప్రాంతం. అది ఏమైందంటే ఆ ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ నాగలేటూరు ఏరియాలో, నెల్లూరు చుట్టుపక్కల చాలా చోట్ల ఆ ప్రాంతం తమిళ ప్రాంతం వాళ్ళు ఇక్కడి ప్రాంతం వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నిజంగా అయితే వెంకయ్య స్వామి వారి చెల్లెల్ని కూడా రాజపద్మాపురంలో ఇచ్చారు. ఆమె పేరు మంగమ్మ. తర్వాత వాళ్ళు కలిసి వెంకయ్య ఏమైపోయాడో ఎట్టపోయాడో తెలియదు. విచిత్రంగా ఎద్దుల కోసం అక్కడికి పోయిన వాళ్ళకి ఆయన కంచిలో కనిపించాడు. అరే మన పిచ్చంకయ్య ఇక్కడ ఉన్నాడు రా అని పిలిస్తే ఆయన వచ్చాడు, రాజపద్మాపురం వచ్చాడు. రావడం ఆయన వెంకయ్య స్వామిగా వచ్చారు. అక్కడ ఏం చేశారంటే ఆ ఊర్లో ఉండే గ్రామదేవత ఆమెకు మాంసాహార పొంగళ్ళు పెట్టేవాళ్ళు. అక్కడ చినగోవింద స్వామి ఇటువంటి వాళ్ళందరినీ పిలిచి, ఇక మీదట అమ్మవారు వీటిని ఇష్టపడదు, మాంసాహార పొంగళ్ళు కాదు పాల పొంగళ్ళు పెట్టండి అని. స్వామి
మీరు దండోర వేయించమన్నారు, ఎవరు చెప్పారంటే వెంకయ్య స్వామి చెప్పాడని చేయించండి అని దండోర వేయించారు. ఈరోజు కూడా ఆ ఊళ్ళో పాల పొంగళ్ళే జరుగుతున్నాయి, మాంసపు పొంగళ్ళు పోయాయి. స్వామి మాట అంత శిరోధార్యం. అది ఒక చిన్న ఊరు. ఆ ఊరు వాళ్ళు ఇప్పుడు అటు ఇటు వెళ్ళి ఉన్నప్పటికీ నిజంగా అయితే ఆ ఊరిని మన ఊరు కండ్రిగా అంటారు. రాజపద్మాపురం అనేది శాస్త్రీయమైన మాట. అక్కడ పెద్ద వెడల్పైనటువంటి పద్మాలు వచ్చే కొలను ఉంది కాబట్టి అట్లా గౌరవంగా పిలుచుకుంటారు. అక్కడ పరమాద్భుతమైన దివ్యలీలలు అక్కడే ప్రారంభమయ్యాయి. ఆ ఊరు వాళ్ళందరూ స్వామిని అనేక కోణాలలో ఆయనలో ఉండే దివ్యత్వాన్ని, మహత్తత్వాన్ని చూడగలిగారు. అక్కడ ఒక విచిత్రమైన విషయం మనం గుర్తుంచుకోదగినది, మనకెంతో సన్మిత్రుడు, ఆత్మీయుడైనటువంటి మునిరత్నం నాయుడు ఎవరైతే వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి ఇటీవలే కాలం చేశారో ఆయన గురించి చెప్పడం. ఆయన చిన్నవాడు. వాళ్ళ నాన్న ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండగా వెంకయ్య స్వామి గురించి విన్నాడు. ఆయన దివ్యత్వాన్ని తెలిసి ఒక్కసారి ఆ బిడ్డను తీసుకొచ్చాడు. ఆ బిడ్డకు చూపు తగ్గిపోయింది. స్కూల్లోంచి తరివేశారు. వచ్చేటప్పటికి చూడగానే ఆయన అన్నాడు, వెంకయ్య స్వామి అన్నారు, అయ్యా ఆయనకేమయ్యా, ఆయనకు అద్భుతమైన దివ్య నేత్రాలు ఉన్నాయి. మీరు అనుకున్నట్టు ఆయన ఏం చేయదలుచుకున్నా అంటే, వాళ్ళ నాన్న మునుస్వామి అనుకుంటా ఆయన పేరు, ఆయన ఏం చేశాడంటే ఈయన్ని తీసుకెళ్ళి ఒక కాషాయం కట్టి సుఖబ్రహ్మాశ్రమంలోనో ఎక్కడో వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు అక్కడ ఉంచాలనుకున్నాడు. ఆయనకు కాషాయం కాదయ్యా, ఆయనకు సంసారం ఉంది. ఆయన మహాపండితుడు అని చెప్పి వెంకయ్యస్వామి మహదాశీర్వాదం ఇచ్చారు. మిత్రులారా, ఆత్మీయులారా, ఒక చిన్న విషయం చెప్పనివ్వండి. ఆ సన్మిత్రుడైన జక్కంపూడి మునిరత్నం నాయుడు గారు తన 50వ పుస్తకాన్ని మధ్యాకరులు అనేటువంటి ఒక ఛందస్సులో రాస్తే మలయాళ మౌనీంద్ర శతకము దాని పేరు. అది ఆ సుఖబ్రహ్మాశ్రమంలోనే మనకు అక్షరాభ్యాసం చేసినటువంటి సముద్రాల లక్ష్మణయ్య గారు, ఇతర పెద్దలు, ముఖ్యంగా మునిరత్నం గారు, వీళ్ళందరూ కలిసి ఆవిష్కరణ చేయటం నిజంగా భగవంతుడి యొక్క కృపకు, స్వామి దయకు నిదర్శనం. ఆ విధంగా ఆ విషయాన్ని చెప్పడం అంత ఈజీ కాదు. ఆయన గారికి ఒక అద్భుతమైన కుటుంబం, సంసారం ఏర్పడింది, దేదీప్య లాంటి బిడ్డ పుట్టింది. ఈరోజు ఆయన మునిరత్నం నాయుడు దేహంతో భూమి మీద లేకపోయినా స్వామి యొక్క అనుగ్రహం మాత్రం మిగిలి ఉంది. ఎన్నోసార్లు ఆయన స్వయంగా చెప్పడం కూడా మనందరికీ తెలుసు. ఆ సమయంలో చిన్న సాధారణమైన ఒక ఎద్దు బాధ కూడా ఆయన తెలుసు. ఎవరో ఒకడు దారుణంగా కొడుతున్నాడు. నేరుగా పోయి, అయ్యో ఎందుకు ఇలా కొడుతున్నావయ్యా అని, దాన్ని ఏమనద్దు అని కొంచెంసేపు ఓదార్పు చెప్పి, దానికి ఏదో చెప్పి, ఎందుకు ఇలా దెబ్బలు తింటావు అని దానిని ఓదార్చి అతనికి చెప్పి ఆ ఎద్దు కూడా లేచి ఆయన దయతో ఆ బాధ నుంచి విముక్తం ఉండడం లాంటి ఎన్నో సంఘటనలు మనకు లభించాయి. అంతేకాదు, స్వామివారు వస్తున్నారు, పెళ్లివాళ్ళు ఎదురుగా వస్తున్నారు. ఒక వెంకటకృష్ణమనాయుడు ఆయనకు భార్య వివాహం చేసుకుని వస్తున్నారు. స్వామి ఎదురుగా రాగానే పోయి నమస్కరించారు. ఆ దంపతులను ఆశీర్వదించారు. విచిత్రం ఏంటంటే, ఆ అమ్మాయి గురించి అడిగితే ఆమె నివాసము ఒక నిమ్మతోట అని చెప్పారు. తర్వాతి కాలంలో వాళ్ళు నాయుడుపేటలో స్థిరపడటం, వాళ్ళు స్థిరపడ్డ ఇల్లు ఒకనాటి నిమ్మతోట కావటం, ఆ అద్భుతమైన స్వామి యొక్క కృప విశేషం కావటం. ఒకటి అననేల భూమి మీద ఇసుక రేణువులను, సముద్రంలో అలలను, మనస్సులో భావాలను కొలవటం సాధ్యం కాదేమో, కానీ అంతగానే మహానుభావుడైన వెంకటస్వామి లీలలు మనకు లభిస్తాయి. సరే, అక్కడ 12 సంవత్సరాలు ఈ తిరగడం అంతా అయిన తర్వాత మెల్లగా వచ్చారు. నెల్లూరులోనూ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పెన్నా నది పరివాహకమైన గ్రామాల్లో, ముఖ్యంగా డేగపూడి, తర్వాత పొదలకూరు, పెన్నబద్వేలు, కోటితీర్థం, ఈ విధంగా అక్కడిక్కడ అననేల ఒక్కొక్క చోట 10-12 సంవత్సరాలు ఉంటూ వచ్చారు. కోటితీర్థం నుంచి బయలుదేరి నదికి అవతల వైపు వెళ్ళి అక్కడి నుంచి పెన్నబద్వేలు, ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అప్పుడప్పుడు వస్తుండేవాడు ఇక్కడికి వలగమూడికి. ఆ చివరి రోజులలో
గొలగమూడిలో స్థిరపడ్డారు స్వామి. ఏది ఏవైనా భగవంతుడి దివ్య సంకల్పం వల్ల మెడ్రాస్ వైపు నుంచి నెల్లూరుకు వస్తూ ఉంటే మొట్టమొదట స్వాగతం ఇచ్చేది వెంకయ్య స్వామి వారి దివ్యమైనటువంటి ఆ ఆలయ గోపురాలు మనకి శుభాహ్వానం పలుకుతాయి. మన కుడివైపున అవి ఎంత అద్భుతం అంటే ఆయన అనుగ్రహ విశేషానికి గుర్తుగా వెంకటాచలం దాటగానే మనకై దర్శనమిస్తుంటాయి ఈరోజు. తరువాత అద్భుతమైన కొన్ని 2-3 విషయాలు ప్రస్తావిస్తాను. ఆయన ఏం చేశారంటే తన తపో మహిమతో ఏమి మాట్లాడినా దాన్ని ఆ పక్కన అక్షరం వచ్చిన వాళ్ళకి చెప్పి కాగితాల మీద రాయించేవారు. ముందు అందరికీ అర్థం కాని ఒక భాష ఉంటుంది. మణులు, పడగలు, అర్బుదాలు ఇలా ఉంటాయన్నమాట. రకరకాల అవి వాటి గురించి మనం చాలా వివరంగా చెప్పుకొని ఉన్నాం, ఇంకా చెప్పుకుంటాం. అవన్నీ రాసి ఆ తర్వాత దేవుడి చూపుతో వెంకయ్య స్వామి వారు రాయించి ఇచ్చిన చీటీ అని రాస్తారు వాళ్ళు. ఆ చీటీ అనేది ఏం బాగలేదు, అంత తపోమయమైనటువంటి అది ప్రమాణపత్రము అని మనం దానికి పేరు పెట్టుకున్నాం. విచిత్రం ఏం తెలుసా, ఒకచోట వెంకయ్య స్వామి వారు ఇది ప్రమాణపత్రమే అని ఒక చీట్లో రాయించున్నారు. కాబట్టి మనం నోటి వెంట వచ్చినది, మన మనసులో వచ్చింది కూడా ఆయన దయా విశేషమేనని నమ్ముదాం. ఒకటేందంటే అతి సామాన్యమైన మనుషుల మీద అంత ప్రేమ వెంకయ్య స్వామి లాంటి వారికి తప్ప ఎవరికి ఉండదు. అందులో ఆయన ఘనుడు. ఎట్లా? ప్రమాణపత్రం రాయించారు. పల్లెటూళ్ళలో ఎవరైనా ఏదైనా తీసుకున్నా ఏం చేసినా ప్రామిసరీ నోటు రాసిచ్చినట్టు ఆయన ప్రామిసరీ నోటు రాయించారు వాళ్ళ మనుషుల బ్రతుకుల మీద. ఆశ్రయించిన ఆశ్రితుల యొక్క బ్రతుకుల గురించిన వివరాలను, విశేషాలను గ్రంథస్థంలాగా చేయించి అక్షరీకృతం ఇచ్చారు. అది ఎంత అద్భుతం అంటే ఆయన ఆ విధంగా రాయించినవి సుమారు 10,000 విషయాలు మనం జిరాక్స్ కాపీస్ పెట్టుకున్నాం. వాటిలో ఒక్కటి కూడా అబద్ధం అవ్వలేదు, ప్రతిదీ నిజమే అయింది. అంటే ఆయన తపోశక్తి మహిమ అంత గొప్పది. అంతేకాదు, ప్రమాణ పత్రాలతో పాటు ఇంకో విషయం, అయ్యా ఇక్కడుండు, ఆ గుండం దగ్గరుండు, ఆయన సాన్నిధ్యంలో ఉంటే మేలవుతుంది అని చెబుతారు ఎవరికైనా. వాళ్ళు ఉండలేరు. ఆ గొర్రెో బర్రో వ్యవసాయమో ఇంట్లోనో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళను వదలరు ఆయన. వెంటనే ఏం చేస్తారంటే అక్కడుండే బండి కందెనో లేకపోతే ఒక సిరానో ఏదో ఒకటి తీసి తన చేతి ముద్రలు తీసుకొని, ముఖ్యంగా బొటనేలు కానీ ఏదైనా ముద్ర వేసిస్తారు. అభయముద్రలు అవి ఇంట్లో పెట్టుకోండి, మీకు మేలవుతుంది. ఆ విధంగా అనుగ్రహించబడిన వారు ఎందరో డాక్టర్లు చేయలేని పని ఆయన చేశారు. వ్యాధులకు ఆయన గారిచ్చినటువంటి ఆ సూచనలు కనుక చూస్తే భగవంతుడు మానవాకృతి ధరిస్తే ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది. అలాగా చేశారు. అంతేకాదు, ఒకవేళ ఎవరైనా మేము మీ దగ్గర ఉండలేము స్వామి, గుండం దగ్గర ఉండలేమంటే ఆయన ఒంటి మీద ఉన్న గుడ్డ చించి ఇచ్చేవారు. ఒకప్పుడు ఏమైందంటే వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు, ఒంటి మీద ఒక గుంట వేసేవారు అనుకోండి, కొంచెం సేపటికి అది అయిపోద్ది, ఎన్ని గుడ్డలని అడుక్కొని వస్తారు వాళ్ళు. చివరికి ఏమైందంటే స్వామి మీరు గుడ్డలు ఇవ్వలేము అని దారపు ఉండలు తెచ్చి ఇచ్చేవారు. ఆ ఉండల్లో ఆ దారమే తీసి ఇచ్చేవారు. ఇప్పుడు మీరు కనుక గొలగమూడికి వెళ్ళినట్టయితే మీకు వెంకయ్య స్వామి పేరు మీద ప్రసాదంగా ఒక దారం ఎందుకు ఇస్తారంటే ఆనాడు స్వామి ఇచ్చిన దానికి గుర్తు. మన సత్సంగాల్లో ఒక చోట ఒకరు చెప్పారు, వాళ్ళు ఎక్కడికి పోయినా వెంకయ్య స్వామి దారం కట్టేస్తారు. ముందు విమానం ఎక్కారు వాళ్ళు, ఆ విమానానికి కూడా కట్టారు. ఒకసారి ఏదో ఆడ ఇబ్బంది అయితే కూడా స్వామి కాపాడుతాడని అనుకుని చూసుకున్నారు, వాళ్ళు బాగుపడ్డారు. కనుక ఈనాటికి కూడా ప్రభావశీలమైన తపోమూర్తిగా నిలిచిన వారు వెంకయ్య స్వామి వారు. కనుక ప్రమాణ పత్రాలని, రెండవది ఆ ముద్రలకు చిన్ముద్రలని మనం పేరు పెట్టుకున్నాం. చైతన్యవంతమైన భగవత్ శక్తికి ముద్రలు అని. ఆ విధంగా తాను చెప్పినది అక్షరాల్లో స్పష్టత పరిచి జనానికిచ్చి అందులో తాను గెలిచినటువంటి మహానుభావుడు వెంకయ్య స్వామి. కాబట్టి ఎవరైనా సరే ఆర్తజన నారాయణుడు, దీనజన బాంధవుడు, నిరుపేదల యొక్క అండ నిలచి నా తపోమూర్తి ఎవర్రా అంటే వెంకయ్య స్వామి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆయన్ని అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన్ని దర్శించండి, ఆయన దివ్య చరిత్ర చదవండి, మీ కష్టాలు బాధలు ఏ ఉన్నా సరే ఆయనకి చెప్పుకోండి. అండగా ఉండి కాపాడడానికి దిగి వచ్చిన నారాయణుడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కనుక గొలగమూడి వెళితే ఆ దుండో కొబ్బరికాయ వేసి ఆయనకు ఒక నమస్కారం పెట్టుకొని మీ బాధలు మంచి చెడు ఏదైనా సరే ఆయనకి చెప్పుకుంటే
ఆయన దివ్యమైనటువంటి తపస్సు వల్ల మనకు ఆ అనుగ్రహ రూపమైన కృప మనకి లభిస్తుంది, శ్రేయస్సు తప్పకుండా జరుగుతుంది అనేది రూఢి అయినటువంటి విషయం అన్నమాట. విచిత్రం ఏంటంటే ఆయనకు దగ్గరున్న భక్తులు కొంతమంది ఉన్నారు. అందులో తులసవ్వ, ఆమె క్యాన్సర్ వ్యాధి తగ్గి వచ్చింది, సర్వైకల్ క్యాన్సర్ వచ్చి తగ్గింది ఆమెకి. అదేవిధంగా ఆయన చాలా విచిత్రమైన రీతిలో ఆయన వైద్యం చేసే విధానం ఉండేది. వాటి గురించి ఒక పుస్తకం రాయవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే భగవంతుడు మన చేత శ్రీ స్వామి సచ్చరిత్ర అనే ఒక గ్రంథం రాయించుకున్నారు. ఆ గ్రంథం అనేకసార్లు భక్తులకు వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాబోయే రోజులలో ఆ గ్రంథంలో ఉండే ప్రతి అధ్యాయము మరొక పుస్తకం కాబోతుంది. మొదటి సమిధగా పరిణయ నిర్ణయాలు అనే ఒక గ్రంథం రాబోతుంది. ఒక సద్గ్రంథంలో ప్రతి అధ్యాయము పుస్తకం కావటం అంతుపట్టని భగవత్ కృపకు నిదర్శనంగా మనం భావిస్తున్నాం. ఆ విధంగా అరుదైన మహనీయుడు, నిరుపేదల నారాయణుడు, అట్లా అణిగి ఉండే మహత్తరమైన మహనీయమూర్తి వెంకటేశ్వర స్వామి గురించి ఇంత దూరం చెప్పారు కదా. మరి ఆ స్వామి కృపకు నిదర్శనంగా ఏదైనా ఒక సంకటం చెప్పగలరా అన్నదానికి సమాధానమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఏం లేదు, ఇదిగో ఈ దేహం, ఈ మానవుడు ఇక్కడుండి మీతో స్వామి గురించి చెప్పగలగడమే ఆయన కృపకు నిదర్శనము, ఆయన దివ్యత్వానికి విశేషణం. మొట్టమొదటిసారి వెంకయ్య స్వామిని చూడటానికి వెళ్ళడానికి కారణం భరద్వాజ మాస్టర్ గారు. ఒకరోజు విద్యానగర్లో నెల్లూరు కలెక్టర్ ఆఫీసులో చిన్న పని ఉండి బయలుదేరుతూ మాస్టర్కి నమస్కరించి, నెల్లూరు వెళుతున్నాను సార్ అని మాకు చెప్పి వెళ్ళే అలవాటు ఉండేది. చెప్పగానే ఆయన విభూదిస్తూ అన్నారు, వీలైతే ఒకసారి వెంకయ్య స్వామిని చూడకూడదా అని. అప్పుడు వెంకయ్య స్వామి ఎక్కడ ఉంటారో ఆయన సంచార జీవి, అప్పుడు ఎక్కడ పర్యటించే పరమాత్ముడు ఆయన. అందుకని ఎక్కడుంటారో తెలియదు కదా అంటే, ఇక్కడ మాకాని వెంకట్రావు గారు అనే సోదరుడు కొంతమందిని అడిగితే కొన్నిసార్లు విషయం తెలిసేది. సరే సార్ ప్రయత్నం చేస్తాను, అవకాశం ఉంటే చూడాలని ఉంది అన్నాను. సరే బయలుదేరి నెల్లూరు వచ్చాం. మామూలుగా ఈ కలెక్టర్ ఆఫీస్ అటెండ్ దగ్గర పనులు చాలా లేట్ అయ్యేవి ఆ రోజుల్లో. అక్కడికి వెళ్ళగానే ఆ వాకిట్లోనే నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన కనిపించాడు. ఇదేమిటా నువ్వు వచ్చావని అడగగానే ఇది నా పనే అంటే, అరే రే ఆ సీట్ నాదే, నేనే చేసేస్తాను అని వెంటనే చేసి ఒక అరగంట గంటలో వచ్చేస్తే నేను రెడీ చేసి పెడతాను, మీ పని పూర్తయిపోద్దని. అది ఎవరికో సహాయం అంటే అనుకోకుండా తొందరగా అయిపోయి బయలుదేరి వస్తున్నాను. కలెక్టర్ ఆఫీస్ నుంచి దిగి వచ్చేటప్పుడు బస్టాండ్ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉండే దగ్గర అప్పుడు బస్టాండ్ ఉండేది. ఆ వీధుల్లో కొంచెం దూరం వస్తూ ఉంటే ఒకచోట కమలా పళ్ళు అమ్ముతూ ఒక ఆమె పోయింది. ఒక టైలర్ ఆ కమలా పళ్ళు కొన్నాడు. కొని ఏమన్నా అంటే, అవి తిని చూసి బాగుంటేనే నీకు డబ్బులు ఇస్తున్నాడు. సరే అన్నది ఆవిడ. ఇంతలో ఒక అతను అంత మూట పెట్టుకుని రిక్షాలో వస్తున్నాడు. అప్పుడు ఎక్కువగా ఈ రిక్షాలే ఉండేవి. ఇతనేమన్నాడు, వచ్చినటువంటి టైలరు ఆ ఎదురుగా రిక్షాలో పోయి అతను తెలిసినట్టుంది. ఏమయ్యో ఎక్కడికి పోతున్నావా అన్నాడు. అయ్యా ఆపు అంటే ఆ రిక్షా ఆగల, దాని ఈ బ్రేకులు పడలే, అది ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఈలోగా ఆ బయట ఆ తపకలు పడేయడానికి వచ్చిన టైలర్ ఏమన్నా అంటే పెద్దగా అడిగాడు, ఆడిపోతున్నావో అని. వెంకటేశ్వరం వచ్చిందంట గొలగముళ్ళో, అడిగిపోతున్నా అన్నాడు. అంటే వెంకటేశ్వరం వచ్చాడనే తెలిసిపోయింది. ఆ రిక్షాకు బ్రేకులు ఉంటే కూడా నాకు తెలిసిండేది కాదు. సరే మొత్తం మీద ఆపి, ఏమయ్యా ఎక్కడికి పోదాం, గొలగముళ్ళో వెంకటేశ్వరం వచ్చినాడంటయా, ఇదిగో కొంచెం బియ్యం తీసుకొని పోతున్నాను, ఆయన నువ్వు కూడా వస్తా అన్నాడు. నేను వచ్చే సంగతి తర్వాత ముందు నా నమస్కారం అని చెప్పు, వీలైతే నేను కూడా వస్తానులే అని. ఎందుకంటే అతను వెంటనే రిక్షాలో వెళితే అతనికి బస్సు ఉందని చెబుతున్నాడు. నేను అక్కడికి వెళ్ళేప్పటికి నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా అని. సరే నమస్కారం చెప్పమని ఇప్పుడు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. కొంచెంసేపటికి నాకు తెలిసిందిగా స్వామి ఉన్నాడు. నేరుగా బస్టాండ్కి వచ్చేటప్పటికి అక్కడ గొలగముడి వైపు బస్సు ఏమీ లేదు. అక్కడ ఎవరినో అడిగితే లేదండి అది ముందే వెళ్ళిపోయి ఉంటుంది, ఇంకొక చాలాసేపటికి కానీ ఉండదు అని. సరే అక్కడ భగవన్నామం చేసుకుంటూ నిజంగా వెంకయ్య స్వామి వారు భరద్వాజ మాస్టర్ గారి తపస్సు అనుగ్రహించి అక్కడికి పంపిస్తే వెళతాం అని చూస్తున్నా.
అప్పుడు మనసులో అనుకున్నాను, నిజంగా మన జీవితంలో వెంకయ్య స్వామి వారి అనుగ్రహాన్ని సద్గురు అనుగ్రహంగా రుచి చూసేట్టు ఆయన అనుగ్రహిస్తే మనకిప్పుడు ఒకటేమిటి, మనం ఇక్కడ చేస్తున్న స్మరణ ఆయనకు తెలిసిందా లేదా తెలియాలా, రెండవది బస్సు రావాలా అని మనసులో అనుకుంటా ఒక 108 సార్లు నామం చేద్దాం. ఈ అయ్యేలోగా ఏది అయితే దాని వైపు వెళ్దాం. మా ఊరు బస్సు పక్కనే ఉంది, అది రెడీగా ఉంది. నామం చేస్తున్నా 40 సార్లు అట్లా నామం అయ్యేప్పటికీ ఎదురుగా బస్సు వస్తుంది. అనికేపల్లి మానేగుంటపాడు అనే బస్సు. అదే విచిత్రం అనిపించింది. ఓహో పిలుస్తున్నావా అని. ఆ బస్సు వచ్చింది. అప్పుడంతా ఒక బస్సు 4 బస్సులు జనాలు ఎక్కేవాళ్ళు. లేక ఎటో ఎక్కేసి ఎవరికో సీటు దొరికింది, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత విచిత్రంగా ఉందన్నమాట. నా పక్కనుండి ఆయన ఆ పల్లెటూరు మనిషి, ఏమయ్యో ఎక్కడికి పోతున్నావా, ఎందాక అన్నాడు. గొలగమూడికే. లో అది మా ఊరే, ఎవరింటిగా అన్నాడు. అంటే ఏమిటి, మనం వేసుకున్న సొక్కా ప్యాంటు అవి శుద్ధంగా ఉండడమో ఏదో, మా ఊళ్ళో వాళ్ళందరూ నాకు తెలుసు, ఎవరింటికో చెప్పరాదా అన్నాడు. లేదయ్యా, అక్కడ ఆ ఊర్లో ఎవరో ఓ పెద్ద ఆయన మహానుభావుడు ఉన్నాడని వచ్చాను. ఏందే, మా ఊళ్ళో అందరూ స్వాములు లేరు, ఆ స్వాములే అంతా అని ఆయన నవ్వుతూ, నువ్వేదో పొరపాటుగా వచ్చేసావు, మా ఊరికి మళ్ళీ బస్సు కూడా ఉండదు, దిగే ఎందుకైనా మంచిది అని జోక్ చేసినట్టు మాట్లాడాడు. మనం స్థిరంగా ఉంటాంగా, ఎంత అవుద్దయ్యా, ఊరు దాటిన తర్వాత ఎక్కడ దిగాలో చెప్పు, నేను దిగేస్తాను. అరే అయితే ఆయన పోయేది ఆ పిచ్చెంకాయ కోసమరా అంటే, వెనక 2 చిన్న పిల్లలు, వాళ్ళే 8వ క్లాసు 10వ క్లాసు ఉండే పిల్లలు ఉంటారు. వాళ్ళు కిసుక్కుమని నవ్వుతున్నారు. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళతారు అంటే రకరకాల ఇబ్బందులు ఉండేవాళ్ళు. అంటే ఈయన దేనికి వచ్చి ఉంటాడు అనుకుంటూ వాళ్ళు పిల్లలందరూ నవ్వుతున్నారు. ఎవరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరం అక్కడ దిగమన్నారు. అక్కడ దిగేశారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మా ఊరి నుంచి రావడం కష్టం, అందుకన్నా అంతే ఏం లేదులే అని. సరే దిగి అప్పుడు చూస్తే ఆ మూట ఆయన వెనక నుంచి దిగాడు. అరే నువ్వు కూడా వచ్చేసావే అన్నాడా. వచ్చేసాను. ఇంత ఏమైంది, బస్సు ఎందుకు లేట్ అయిందంటే, దారిలో టైర్ పంచర్ అయ్యి స్పేర్ టైర్ లేకపోయేప్పటికీ వాళ్ళు షెడ్కి వెళ్ళి వచ్చేప్పటికి లేట్ అయ్యి మన కోసం ఎదురు చూస్తుంది బస్సు. అనుగ్రహం అంటే అలా ఉంటుంది. స్వామి దగ్గరికి వెళ్ళాము. దూరంగా ఒక చిన్న చెట్టు, ఆ చెట్టు నీడ ఎక్కడో వెళ్ళిపోయింది. ఎండలోనే స్వామి ఉన్నారు, ఎదురుగా గుంట ఉంది. వెళ్ళి ఆ ఇసుకలో నిలబడి దండం పెట్టి, స్వామి నమస్కారం, అయ్యా అటు పోయి ఆ పంచలో ఉండిరా అన్నారు. నేనేమనుకున్నాను, శుద్ధంగా ఉన్న ఈ గుడ్డలు ఆ మట్టిలో పాడైపోతాయని ఏమోనని, స్వామి నేను మీకోసం వచ్చాను, పర్వాలేదు నేనేమో కూర్చుంటాను అని అంటే, లేదయ్యా అక్కడ పోయి కూర్చునిరా అన్నాడు. ఆయన ఎలా ఉన్నా అంటే, మన ఇళ్లలో పెద్దవాళ్ళు తాతలు ఉంటారు కదా, అట్టున్నాడు. సహజంగా మన పల్లెల్లో ఉండే తాతల్లాగా ఉన్నారు. ఆ కళ్ళు ప్రేమ సహజంగా ఉంది. సరే అంత దూరం ఆ పెద్ద ఆయన చెప్తే కాదనేది ఎందుకని అటు పోతే అక్కడ ఒక చిన్న సాల, దాని కింద ఒక చిన్న అరుగు లాంటి ప్రదేశం, చిన్నది, చాలా చిన్నది. అక్కడ పోయి అటు కనిపించి అటు కూర్చున్నాను. కూర్చోగానే అక్కడ కొందరు మనుషులు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు నాకు పరిచయమైన వారు, తులస ఉంది, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్నారు, వాళ్ళలో వాళ్ళు చూసుకుని ఈయనే అన్నారు. అనుకున్నారు. నాకేం అర్థం కాలే, నేనేదో వాళ్ళకి తెలియదు, అదే మొదటిసారి. అప్పుడు వాళ్ళలో ఒకరు లేచి అరటిపళ్ళు, చిన్న చిన్న అరటిపళ్ళు ఒక దాంట్లో పెట్టుకొని మహా జాగ్రత్తగా తీసుకొచ్చారు. అప్పుడు అడిగా నేను, మీరు ఎందుకు ఇలా ఇస్తున్నారో నాకు తెలీదు, నేను ఇదే మొదటిసారి రావటం అంటే. అది కాదులేవయా, నువ్వు వచ్చేది స్వామి మాకు ముందే చెప్పినాడులే అన్నాడు ఒక ఆయన. ఏం చెప్పినాడయా అన్న. దో నువ్వు బ్రాహ్మడి వెంట, నువ్వు బ్రాహ్మడి వెంట, నువ్వు రమ్మంటావా వద్దా అని అడిగా ఉంట కదా, స్వామి చెప్పినాడులే అన్నారు అక్కడ వాళ్ళు. అంటే నేను అలా అనుకున్న ప్రార్థన చేసిన మాట నిజమే, కానీ నేను బ్రాహ్మడు అనేది ఎలా, నేను పుట్టిన కులం అది కాదు కదా అని. అయ్యా అది ఎవరి గురించోనూ, నేనైతే అక్కడ అనుకున్నది నిజం, అదేనయా నువ్వు అక్కడ అనుకున్నప్పుడే ఇక్కడ స్వామి చెప్పినాడు
నువ్వు బ్రాహ్మడు అంట కదా అన్నారు. బ్రాహ్మణుడు అంటే ఒక అద్భుతమైన భావం కదా, బ్రహ్మజ్ఞానం మీద గౌరవం గలవాడు, బ్రహ్మజ్ఞానానాంతు బ్రాహ్మణ అని కదా అని కామ్గా ఉన్నా నేను. ఉన్న తర్వాత అప్పుడు కొంతసేపు ఆగి మళ్ళీ ఆయన దగ్గరికి పోయా. అయ్యా ఇప్పుడు కూర్చో అన్నాడు. అంటే నా అనుమానానికి ఆయన సమాధానం చెప్పారు. అందువమ్మన్నారు. ఏమని? నేను చేసిన ప్రార్థన ఆయనకు తెలుస్తుందా, నాకు ఆయనకు ఏ ఆధ్యాత్మిక సంబంధం ఉంటేనే కదా భగవంతుడు అలా పంపిస్తారు అని. కూర్చున్న తర్వాత కొర్రకూటి బుజ్జయ్య అని ఇటీవలి వరకు ఉన్న స్నేహితుడు ఆ రోజు అక్కడ మా స్వామి ఏం చెబితే అది చీట్లు రాస్తున్నారు, ప్రమాణ పత్రాలు రాస్తున్నాడు. ఒక 5-6 మంది ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఏదో రాసిచ్చారు. అవి తీసి ఇలా ఆశీర్వదించి ఇస్తున్నారు ఆయన. తర్వాత ఆ స్వామి ఆయనకి ఈయన సంగతి ఏం స్వామి అన్నాడు బుజ్జయ్య. ఆయనకు కూడా ఆయన అట్లా చూసి, ఆయనకు నువ్వేం రాస్తావయ్యా, ఆయన పండితుడు అన్నాడు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడు నేను ఏం మాట్లాడేది? అతను ఏమన్నా అంటే, బుజ్జయ్య ఇక నేను రాయను సార్, మీరు కావాలంటే నువ్వు రాసుకో అని అన్నాడు. సరేనయ్యా, స్వామి చెప్పేది నాకు సరిగా అర్థమవుద్దో కాదు, మీరు చెప్పండి అని అది తీసుకున్నాను. ఆ పేపరు, ఆ పెన్ను అవి తీసుకు, అయ్యా రాసుకో, వెంకయ్య స్వామి వారు దేవుడి చూపుతో రాయించి ఇచ్చిన చీటీ అని రాశాను. వెంటనే ఆయన ఏమన్నారు తెలుసా? ఈ పడగలు ఇవి కొన్ని చెప్పి వెంటనే 7 సంవత్సరాల 3 నెలల 21 రోజులకు నీకు గండం ఉంది, భగవంతుడు తీసేస్తున్నాడు, నీకు అదేం కాదు అని చెప్పి కొన్ని విషయాలు చెప్పారు. ఇందులో కూడా ఇప్పుడు మనం సత్సంగం చేసుకోవడానికి కూడా ఆయనకి తెలిసే ఉండాలి అన్నారు. కొన్ని మంచి పనులు చేస్తారని ఇలాంటివి చెప్పారు. సరే, గండం ఉంది, తీసేసాం అనేది ప్రధానంగా ఉంది. సరే, వెంటనే ఏం చేశామంటే రాసింది అక్కడ పెడితే స్వామి అభయముద్ర వేసి ఇచ్చారు. అది తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టు. సరిగ్గా 7 సంవత్సరాల 3 నెలల అప్పటికి స్వామివారు దేహం విడిచేశారు. తర్వాత ఒకరోజు పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారిని చూద్దామని నెల్లూరుకి వచ్చి ఒంగోలు వెళ్ళడానికి ఒక బస్సులో ఉన్నాను నేను. బస్సులో ఉంటే ఇంకా బస్సు బయలుదేరబోయేటప్పుడు నాకు తెలిసిన ఒక స్నేహితుడు, ఒక కుర్రవాడు వచ్చాడు. ఆయన నాకంటే చిన్నవాడు, సుళ్ళూరుపేటలో మన ఇంటికి వచ్చేవాడు. అతను కనిపించి, ఈ విధంగా నేను పక్కనే ఇల్లు తీసుకున్నాను, ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాను, మీరు వచ్చారు కదా, నా పెళ్ళికి కూడా రాలేకపోయారు, ఒకసారి మా ఇంటికి రండి అని పిలిచాడు. పిలిస్తే, బాబు నేను ఒంగోలు వెళ్తున్నాను అంటే, అటు కాదు, ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా, మీ ఇంటికి వస్తే మళ్ళీ భోజనం అంటారేమో అంటే, లేదు మా ఊరు నుంచి మనుషులు వస్తారని భోజనం వండి పెట్టుంది, వాళ్ళు రాలేదు, కాబట్టి మీరు భోజనం చేయడానికి కూడా ఇబ్బంది లేదు, టైం పట్టదు. సరే అయితే ఓ పని చేయవా, ఇంకొక గంటకు గన నాకు బస్సు ఏదైనా ఉంటే వెళతా, మరీ కష్టమైతే కష్టం కదా అని. అతను పోయి కనుక్కొని వచ్చాడు, 1 గంటలో బస్సు ఉంది, తీసుకెళ్ళి మిమ్మల్ని గంటలో ఎక్కిచ్చేస్తాను అని. అప్పుడు నేను అట్లా చూశాను. భరద్వాజ మాస్టర్ గారు సత్సంగంలో ఒక మాట చెప్పేవారు, ఆకలి వేళ, అన్నపు వేళ ఎవరైనా అన్నానికి పిలిస్తే, భోజనానికి ఆహ్వానిస్తే అది భగవంతుడు పిలుస్తున్న పిలుపుగా భావించి శుభశకునంగా స్వీకరించు అని బాబా చెప్పారు అని. వెంటనే నమస్కారం పెట్టుకొని పొదం బయలుదేరేసి అతనితో పాటు ఏముంది, బాగుంది. ఆ కుర్రవాడు, అతని భార్య, కుటుంబం చూసి మళ్ళీ సరిగ్గా గంటకల్లా వస్తే ఇంకో బస్సు ఉంది. ఆ బస్సులో ఎక్కితే నేను అంతకుముందు కూర్చున్న సీటే ఖాళీగా ఉంది. బయలుదేరి అక్కడ సున్నబట్టి అని ఒకటి ఉంది కావలి యువతల, తీరా అక్కడికి పోయేటప్పటికి డ్రైవర్తో సహా ముందుండే వాళ్ళందరూ పెద్దగా అరిశారు. ఏమిట్రా అంటే, అంతకుముందు ఏ సీట్లో, ఏ బస్సులో అయితే నేను కూర్చుని ఉన్నానో అది దారుణంగా అవతల లారీ డ్రైవర్ నిద్రపోయి దాంట్లోకి దూర్చేశాడు. నేను కూర్చున్న స్థలంలో ఉండే మనిషి పైనుంచి కిందకి చీరిపోయి ఉన్నాడు. ఆ పక్కన కూడా చాలామంది చనిపోయారు. అప్పుడు విచిత్రం ఏంటంటే, ఆ స్థలంలో ఉంది నేను. ఒకసారి వణుకు పుట్టి ఆయన దయ గుర్తొచ్చింది. సరే, ఇంకా అవతల నేరుగా కావలికి వెళ్ళి దిగి, అక్కడ మనకు మిత్రులు ఉన్నారు, వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి ఫోన్ చేసి ఆ చీటీ తీసి చూడమంటే 7 సంవత్సరాల 3 నెలల 21వ రోజు. అది వెంకయ్య స్వామి వారి
పరమ పావనం పవిత్రం దివ్యం భవ్యమైనటువంటి అనుగ్రహ రూపం అదే మన ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా చేయించింది. నమస్కారం.